సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్ రిలీజ్ అయ్యి మరో 2 రోజుల్లోనే 2 వారాలు పూర్తవుతాయి. అయినా బాక్స్ ఆఫీస్ బరిలో ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. 10 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిపోయింది. కొన్న వాళ్ళ సుడి మామూలుగా లేదసలు. ఓవర్సీస్ లో అయితే స్టార్ హీరోల రికార్డులకు ఎసరు పెట్టేస్తోంది. లేటెస్ట్ క్రేజీ న్యూస్ ఏంటంటే హనుమాన్ మూవీలో సముద్రకని చేసిన విభీషణుడి క్యారెక్టర్ కి ఫస్ట్ అనుకున్న యాక్టర్ వేరని, అప్పుడు మిస్ అయినా కానీ తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆ స్టార్ యాక్ట్ చేస్తారు అని చెప్పాడు ప్రశాంత్ వర్మ. ఇంతకీ ఆ స్టార్ ఎవరబ్బా? ఇప్పుడు చూడండి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిరంజన్ రెడ్డి నిర్మాత. ఆయనకిది మొదటి సినిమా అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్, రికార్డ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. అయోధ్యలో రామమందిరం ప్రారంభం నాడే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసేశారు ప్రశాంత్ వర్మ. ఓవైపు హనుమాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న ప్రశాంత్ సెకండ్ పార్ట్ లో ఆంజనేయుడే హీరో అని, ఆ క్యారెక్టర్ లో ఓ స్టార్ హీరో కనిపిస్తారని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు. అలాగే హనుమాన్ సినిమా అప్పుడు జరిగిన విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో విభీషణుడి పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని చేసిన ఈ రోల్ కి ఫస్ట్ రిషబ్ శెట్టి ని తీసుకోవాలనుకున్నారట. ప్రశాంత్ కథ విని ఇంప్రెస్ అయిన రిషబ్ అప్పుడు హీరోగా నటిస్తూ తనే డైరెక్ట్ చేస్తున్న కాంతారా పనులతో బిజీగా ఉండడం వల్ల యాక్ట్ చేయడం వీలు పడలేదని, తన సినిమాటిక్ యూనివర్స్ ఐడియా తనకు బాగా నచ్చిందని, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోయే వాటిలో ఒక సినిమాలో రిషబ్ ఖచ్చితంగా కనిపిస్తారని చెప్పారు ప్రశాంత్ వర్మ.